శ్రోతలారా, మీరందరూ ఈ దినము సంతోషంగా యూట్యూబ్ దగ్గర మిమ్మల్ని కలుసుకొని దేవుని మాటలు ధ్యానించేదానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. రండి వినండి. యెషయా గ్రంథము 62:3. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, యు విల్ బి ఎ క్రౌన్ ఆఫ్ స్ప్లెండర్ ఇన్ ద లార్డ్స్ హ్యాండ్. तू यहोवा के हाथ में एक శోభాయమాన ముకుట్. గమనించండి, భూషణ కిరీటమట. భూషణం అంటే అలంకారం. సరే, యెషయా 28లో ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా దేశించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటం. ప్రభువేనండి మనకు భూషణ కిరీటం. మనకు భూషణం కావాలంటే ప్రభు మనతో ఉంటేనే మనకు భూషణం. ఏమున్నా భూషణం లేదు. 1 తెస్సలోనికై 2:19లో మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైన ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయనతో మీరే కదా. అవును, ప్రభువు కొరకు మనము జీవిస్తే మనము అతిశయ కిరీటంగా ఉంటాం. అయితే జకరియా 9:10 నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నం వలె ఉన్నారు. కిరీటాల్లో రత్నాలుంటే చాలా మెరిసిపోతాయి. అవును, మనం క్రీస్తును ధరించుకొని ఆయన కొరకు జీవిస్తే దేవుని మహిమ మన చుట్టూ ప్రకాశిస్తుందండి. అది చాలా అవసరమైనది. అయితే దేవుడు మనం రక్షించేదానికి సిద్ధంగా ఉన్నాడు. యెర్మయా 31:11 యెహోవా యాకోబు వంశస్థులను విమోచించను. అవును, విమోచించేదానికి లోకములు ఎవరు రాలే. ప్రపంచములు విమోచించేవాడు యేసు ఒక్కడే. వారికంటే బలాఢ్యుడు నా చేతిలో ఉండి వాడిని. మన దేవుడు బలాఢ్యుడండి, బలవంతుడైన దేవుడు. కాబట్టి మనము దేవునికి కిరీటాలుగా, కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటమట. అంటే కిరీటం చాలా అవసరం. కిరీటం ఎవరు ధరిస్తారు? రాజులు. అయితే పరిశుద్ధ గ్రంథములో అనేక విధులుగా ఉన్నాయి. అయితే మనము దేవుని కొరకు ప్రాకులాడి ఆ కిరీటాలు పొందాలి. యేసయ్య అయితే మన కొరకు ముళ్ళ కిరీటం భరించాడు. అయితే మనకు శ్రేష్టమైన కిరీటాలు ఇచ్చేదానికి అయితే ప్రభువు కొరకు మనం ప్రాకులాడాం. ఆ కిరీటాన్ని సంపాదించుకుందాం. సమయాన్ని వ్యర్థము చేయకుండా దేవునికి కొరకు జీవించండి. ఈ కుటుంబం వారు మీరు ఆయనతో కలిసి అనుక్షణము జీవించి ఆయన నామాన్ని మహిమపడుతుంది. ప్రార్థిస్తాం. ప్రభువా, ఈ కొరకు మా శ్రోతలు జీవించి మిమ్మల్ని హెచ్చించేదానికి కృప దయచేయండి. ఈ దినమందు తోడుగా ఉండమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.